టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ మనం అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి 1Bలో 2 మార్క్స్ కంప్లీట్ చేసుకున్నామండి. అంటే ప్రతి చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ చెప్పాము 1B. అలాగే 1A కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము. అలాగే 2Bకి సంబంధించి మనం ఇప్పుడు 2 మార్క్స్ సర్కిల్స్లో క్వశ్చన్ నెంబర్ 1, 2 చెప్పుకుందామండి. అంటే సర్కిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1, 2. ఇప్పుడు సర్కిల్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్. అట్లా క్వశ్చన్ నెంబర్ 1, 2 చెప్పుకుందామండి. ఇప్పుడు మనకి ఫస్ట్ సర్కిల్స్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి సెంటర్ రేడియస్ ఫామ్ ఉంది కదండి, దాని నుంచి మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే సెంటర్ ఇచ్చాడు. సెంటర్ అంటే h,k ఇచ్చినట్టు, సి h,k ఇచ్చినట్టు, అంటే 1,4 అంటే రేడియస్ r = 5 ఇచ్చాడండి. మనకి సెంటర్ రేడియస్ ఫామ్ అంటే మనకి x - h² ప్లస్ y - k² r². దాని నుంచి మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే x - h అంటే 1² ప్లస్ y - 4² = 5² అంటే x² - 2x ప్లస్ 1 y² - 8y ప్లస్ 16 = 25. మనకి సర్కిల్ ఈక్వేషన్లో రాస్తే మనం ఏం రాస్తామంటే x² ప్లస్ y² - 2x - 8y, ఇక్కడ 1 ప్లస్ 16 17, ఇక్కడ -25 అవతలకు వస్తే అంటే 17 నుంచి 25 తీసేస్తే -8 = 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అండి. x² ప్లస్ y² - 2x - 8y. ఇది 1 ప్లస్ 16 ఎంత అంటే 17. ఇది అవతలకు వస్తే -25 అవుతుంది కాబట్టి అంటే -8 అవుతుందండి. ఇది ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇది అంటే క్వశ్చన్ నెంబర్ 1 చెప్తున్నానండి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఇచ్చాడండి, పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. ఇప్పుడు మామూలుగా అయితే మనకి సెంటర్ ఇచ్చాడు, పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. ఇది ఎక్కువగా క్వశ్చన్ అడుగుతున్నాడండి. అంటే మనకి సెంటర్ ఇచ్చాడు, పి అనే పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. మనకి ఇంకేం కావాలంటే మనకి ఇక్కడ రేడియస్ ఉంటే సరిపోతుందండి. అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇది 5,6 అయితే ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. r = cp, దాని నుంచి r = cp. పాసింగ్ త్రూ పాయింట్ నుంచి సెంటర్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అదే రేడియస్ అవుతుంది కాబట్టి మనం r ఫైండ్ అవుట్ చేస్తే మనకి సెంటరు రేడియస్ తెలుసు కాబట్టి సెంటర్ రేడియస్ ఫామ్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్ వీటి మీద ఉంటుందండి ఎక్కువగా. అంటే సెంటర్ ఇచ్చి రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, సెంటర్ ఇచ్చి పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ మనకి ఉంటుంది ఎక్కువగా. అంటే సెంటర్ ఏం ఇచ్చాడంటే -1, 2 ఇచ్చాడు, పాసింగ్ త్రూ ద పాయింట్ P ఇచ్చాడు, ఇది C అనుకుంటే ఇది 5, 6. ఇప్పుడు CP ఫైండ్ అవుట్ చేయాలి. CP = r అయితే అంటే ఏమవుతుందంటే డిస్టెన్స్ బిట్వీన్ అంటే x2 - x1 అంటే ఎంత అవుతుందంటే 6² ప్లస్ 4² అంటే ఎంత అవుతుందంటే 36 అంటే 52 అవుతుందండి. సెంటర్ r = 52. మనకి సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు, దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ రేడియస్ ఫామ్ సెంటర్ x - h² ప్లస్ y - k² = r². దాని నుంచి మనకి x - h అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1² ప్లస్ y - 2² = r అంటే √52² అంటే దీన్ని సింప్లిఫై చేస్తే x² ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ y² మైనస్ 4y ప్లస్ 4 = 52. దాని నుంచి మనకి x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 4y అంటే మొత్తం ఇక్కడ 1 + 4 ఎంత అవుతుందంటే 5 అవుతుందండి.
అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే -47 వస్తుంది. ఇది ఇవతలకు వస్తే -52 అవుతుంది కాబట్టి 5 తీసేస్తే 47 అవుతుంది. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. థర్డ్ ప్రాబ్లం అండి. ఇఫ్ x² + y² - 4x + 6y + c = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ రేడియస్ ఎంత ఇచ్చాడంటే 6 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి మామూలుగా అయితే రేడియస్ ఇచ్చేసాడు, ఈ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మామూలుగా అయితే జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g = -4, g = -2, 2f = 6, f = 3, c = c. మనకు r ఎంత ఇచ్చాడంటే 6 ఇచ్చాడు. r అంటే ఏంటంటే √g² + f² - c = 6. ఆల్రెడీ మనకి g² + f² అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ - c అంటే -c = 6. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే 13 - c = 6. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 13 - c = 36. అంటే ఈ వాల్యూ యువతలు తీసుకొచ్చి cని అవతలు తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ 13 - 36 = c అవుతుందండి. అంటే దీంట్లోంచి తీసేస్తే -23, అంటే c = 23 అవుతుంది. అంటే రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అయితే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే రేడియస్ ఇస్తే ఇది మోడల్. అలాగే మనకి సెకండ్ క్వశ్చన్లో సెంటర్ ఇచ్చి పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం, ఇలాగా రేడియస్ ఇచ్చి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఒక మోడల్. అలాగే ఇది ఈజీ సర్కిల్ అన్నాడు, సెంటర్ ఏమో 2, 3 ఇచ్చాడు, g, f ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెంటర్ అంటే మనకి ఫార్ములా ప్రకారం జనరల్ ఫామ్లో -g, -f రాస్తామండి. -g, -f రాస్తాం. -g, -f అంటే సెంటర్ అంటే 2, 3 ఇచ్చాడు. అంటే మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే g, f ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే g = ఏమవుతుందంటే ఓన్లీ g వాల్యూ రాయాలి కాబట్టి ఇక్కడ g = -2 అవుతుంది, f = -3 అవుతుంది. అంటే ఇక్కడ c వాల్యూ ఆల్రెడీ -12. మనకి ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, g, f వాల్యూలు మనం ఫైండ్ అవుట్ చేసాం. g = -2, f = -3 అండ్ ఇట్స్ రేడియస్ అంటే r అంటే √g² + f² - c అండి. అంటే ఏమవుతుందంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 12. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ +12 అవుతుంది. ఎంత అవుతుందంటే ఇది 9, 4, 12, 13, 9, 4, 13, 12, 25 అవుతుందండి. అంటే రేడియస్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. 5 అండి. ఫైండ్ ఏ ఇఫ్ 2x² + ay² - 3x + 2y - 1 = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్. అంటే ఏదైనా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ కావడానికి కండిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ కావడానికి కండిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ x². సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఇది రిప్రజెంట్స్ ఏ సర్కిల్ కావడానికి కండిషన్ ఏంటంటే ఫస్ట్ కండిషను కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². అంటే మనకి a = ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². ఇక్కడ a = 2 అవుతుందండి. మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ వాల్యూ దీంట్లో రాస్తే అంటే ఏమొస్తుందంటే 2x² + 2y² - 3x + 2y - 1 = 0. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² 1 ఉండాలి కాబట్టి ఇక్కడ x² y²కి కోఎఫిషియంట్ ఏమి ఉండాలంటే 1 ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే 2తో డివైడ్ చేస్తామండి. అంటే 2తో డివైడ్ చేస్తే x² + y² - 3/2x + y - 1/2 = 0. ఇప్పుడు మనం మామూలుగా అయితే 2g జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని -3/2, 2f = 1, f ఏమవుతుందంటే 1/2 అవుతుంది,
ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు -3/4, ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు -1/2. r ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు కదండి, √g² + f² - c. అంటే దాని నుంచి g అంటే -3/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్, ఇక్కడ -c అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1/2. కాబట్టి ఎంత అవుతుందంటే 9/16 ప్లస్ 1/4 ప్లస్ 1/2. ఎల్సిఎం 16 కాబట్టి 16 అయితే 9 ప్లస్ 4 16 అంటే +4, ఇక్కడ 8 2 16 అంటే 21/16. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే √21/4 వస్తుందండి. ఇది రేడియస్, ఇది ఏ వాల్యూ. అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్కి ఎండ్స్ ఆఫ్ డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఏబి అనేవి ఎండ్ పాయింట్స్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఒకటి ఉందండి. ఇక్కడ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4,2, బి ఈజ్ ఈక్వల్ టు 1,5 తీసుకుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ డయామీటర్కి ఎండ్ పాయింట్స్ అయితే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ డయామీటర్ ఏ కామా బి ఆర్ డయామీటర్ ఎండ్ పాయింట్స్. మనకు ఫార్ములా ఏంటంటే x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఈ ఫార్ములా నుంచి మనం ఏమైనా రెండు డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది కూడా చాలాసార్లు అడిగాడండి. అంటే x - x1 అంటే 4, ఇక్కడ x - x2 అంటే x - 1 ప్లస్ y - 1 అంటే 2, ఇక్కడ y - 2 అంటే 5, y2 అంటే 5. కాబట్టి x² - x - 4x ప్లస్ 4, ఇక్కడ y² - 5y - 2y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్లో రాస్తే x² + y² - 5x - 7y, ఈ రెండు కాన్స్టెంట్ టర్మ్స్ యాడ్ చేస్తే +14 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. 7th క్వశ్చన్ అండి. ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. అంటే మనకి జనరల్ ఫామ్ ఇస్తే x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 జనరల్ ఫామ్ ఇస్తే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x ఈజ్ ఈక్వల్ టు h + r cos θ, y ఈజ్ ఈక్వల్ టు k + r sin θ. అదే మనకి స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు అనుకోండి, అంటే x² + y² ఈజ్ ఈక్వల్ టు r². స్టాండర్డ్ ఫామ్ ఇస్తే ఇక్కడ సెంటర్ 0,0 అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు r sin θ. మనకి ఇంకో ఫామ్ ఉంది సెంటర్ రేడియస్ ఫామ్. సెంటర్ రేడియస్ ఫామ్ కూడా మనకి ఇదే ఫార్ములా వస్తుందండి. అంటే ఇంకో ఫామ్ ఏంటంటే x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు r² అయితే దానికి కూడా మనకు పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు h + r cos θ, y ఈజ్ ఈక్వల్ టు k + r sin θ. మనకి ఈ అంటే జనరల్ ఫామ్కి సెంటర్ రేడియస్ ఫామ్కి సెంటర్ ఉంటుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు h + r cos θ, y ఈజ్ ఈక్వల్ టు k + r sin θ. అదే స్టాండర్డ్ ఫామ్ ఇస్తే x² + y² ఈజ్ ఈక్వల్ టు r² ఇస్తే ఇక్కడ సెంటర్ ఆరిజిన్ అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు r sin θ. దీని మీద ఒక సమ్ ఉండొచ్చు. మనకి ఇచ్చిన జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -6 అవుతుంది, ఆ g ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది, 2f ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుందండి. అంటే మనకు మామూలుగా అయితే x ఈజ్ ఈక్వల్ టు h + r cos θ. మనకి రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. r ఈజ్ ఈక్వల్ టు √g² అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 12.
అంటే మామూలుగా అయితే √25 అవుతుంది =5 అవుతుంది ఆన్సర్. r =5 h ప్లస్ ఆర్ కాస్ థీటా. అంటే ఇక్కడ y k ప్లస్ ఆర్ సైన్ థీటా. అంటే మనకి సెంటర్ మామూలుగా అయితే -g, -f తీసుకుంటాం కాబట్టి ఇక్కడ h అంటే సెంటర్ కింద తీసుకోవాలి. అంటే ఇక్కడ సెంటర్ ఏమవుతుందంటే -g, -f. అంటే ఇక్కడ -g అంటే ఎంత అవుతుందంటే 3 అవుతుంది, ఇక్కడ -2 అవుతుంది. వీటినే మనం అంటే రెండిట్లకి కామన్గా ఉంటుందని చెప్పి h రాసేసామండి ఇక్కడ. అంటే g ఇక్కడ సెంటర్ తీసుకోవాలి, -g, -f తీసుకోవాలి. అంటే h వాల్యూ అంటే సెంటరు అంటే 3 + 5 కాస్ థీటా. ఇక్కడ ఏమవుతుందంటే k అంటే -2 + 5 సైన్ థీటా. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్. అంటే జనరల్ ఫామ్ ఇస్తే మామూలుగా అయితే ఇక్కడ సెంటర్ -gగా రాయాలి, f అంటే ఇది k అంటే ఇక్కడ -f రాయాలి. అలాగే ఇంకొక క్వశ్చన్ చూద్దాం పారామెట్రిక్ ఈక్వేషన్లోనే. స్టాండర్డ్ ఫామ్ ఇలా ఇస్తే అంటే మనం ఏం చేయాలంటే x² + y² = 9/4. మామూలుగా అయితే x² + y² = 3/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదండి. అంటే మనకు మామూలుగా అయితే స్టాండర్డ్ ఫామ్ ఇస్తే ఫార్ములా ఏంటి? x r cos θ, y r sin θ. అంటే మనకి x సెంటర్లో 0,0 అవుతుందండి ఇక్కడ. అంటే r అంటే రేడియస్, r వాల్యూ ఎంత అంటే 3/2, r cos θ అంటే 3/2 cos θ, y 3/2 sin θ. ఇలాగే రాస్తామండి r వాల్యూ ఫైండ్ అవుట్ చేసి. మనకి మామూలుగా స్టాండర్డ్ ఫామ్ ఇస్తే x r cos θ, y r sin θ. అంతే. మనం 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం సర్కిల్స్ని సంబంధించి అన్ని క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1, 2 చేసామండి. అలాగే 2Bకి సంబంధించి మన మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అన్నీ చేద్దాము. అలాగే మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.